హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ ఆరోగ్యంట్ విలన్' పార్ట్ 9. సో, స్టోరీ ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మధు వీర గురించి అనలైజ్ చేస్తాడు. తర్వాత చంద్ర ఫ్యామిలీ ఇక్కడ లేదని ఎలా తెలుసు అన్న మురళితో, నిన్న నువ్వు నిద్ర వచ్చి కార్ సైడ్ తీసుకున్నావు. నేను అలసిపోయి ఉండటం వలన బాగా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చి చూస్తే మీరిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. నా మీద నాకే కోపం వచ్చింది. ఇలా ఎలా నిద్రపోయానా అని. తర్వాత నిన్ను లేపి నేను డ్రైవింగ్ చేసుకుంటూ సిటీకి వచ్చా. కారు మీ ఇంటి దగ్గర ఆపి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. కానీ అవును, నేను లేచేసరికి నువ్వు లేవు. ఈ దున్నపోతూ ఏదో ఫైటింగ్ చేసి అలసిపోయినట్లుగా తెగ నిద్రపోతుంది అని స్రవంతిని వెనక్కి తోశాడు. స్రవంతి మురళితో, నేను దున్నపోతున్నా అన్నది కోపంగా. మురళి వెటకారంగా, మరి నువ్వు మాతో రావడం వలన మాకేం ఉపయోగం లేదు. మళ్ళీ కారు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు, నీ సేఫ్టీ కోసం అన్నాడు. మధు అందుకుంటూ, మీరిద్దరూ ఇలా కొట్టుకోవడం ఆపి నేను చెప్పేది వినండి. నేను కారు దిగి స్రవంతి తల సరిగ్గా పెట్టలేదని తనని కిందికి పడుకోబెట్టాను. అప్పుడే తను మనతో ఉన్నప్పటి నుంచి నోట్ చేస్తున్న ప్యాడ్ దొరికింది. అసలు ఏం రాస్తుందని తీసా. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతిదీ నేను ఎలా పాయింట్ చేస్తానో తను అలానే చేసింది. మురళి స్రవంతి వైపు గుర్రుగా చూశాడు. వీరాకి తన ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మనకి తెలిసి ఉన్నది వంశీ, చంద్ర. వంశీ బతుకున్నాడో లేదో తెలీదు. చంద్ర వీరాకి ప్రాణ స్నేహితుడు. అలా తను వీర గురించి అనుకున్నది సేమ్ నాలాగానే అందులో ఒకటి రాసింది. ఈ మధు బావకి మైండ్ దొబ్బింది. విశిష్ట అలా దూరం అవ్వడంతో, లేకపోతే అటు ఇటు తిప్పుతాడే కానీ స్థిమితంగా ఆలోచించడెందుకు అని. అది చూసినా నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. నాలాగా మాత్రమే కాదు, వీరా కోలంలో నుంచి. నేను ఒక క్రిమినల్ ట్రేస్ చేసే పోలీస్ మాత్రమే అయితే చాలా షార్ప్గా ఆలోచించేవాణ్ణి. కానీ వాడు విశిష్టాన్ని తీసుకెళ్ళి నా మనసు మీద కొట్టాడు. అందుకే బాధని అణుచివేసి నా ఆలోచనకి పని పెట్టా. ఇప్పుడు చెప్తున్నా, వాణ్ణి 2 రోజుల్లో పట్టుకుంటా అన్నాడు. స్రవంతి, సారీ మధు గారు. ఆ రోజు నేను, వింధ్య, రేణు ముగ్గురం గుడి దగ్గరకు వచ్చేసరికి ఏదో గొడవ అవుతున్నట్లు అర్థమైంది. కానీ విపరీతమైన మంచు. దగ్గరికెళ్ళేసరికి వీర విశిష్టానెత్తి కారులో పడేశాడు. నివాస్ని మా కళ్ళ ముందే చావగొట్టాడు. నేను తేరుకొని వెంటనే మీకు ఫోన్ చేశా. వాడొక్కడే వచ్చాడు. విశిష్టాన్ని అలా తీసుకెళ్తుంటే నేను కారు వైపు వెళ్ళబోయాను. రేణు వాళ్ళు ఆపారు. నిన్ను చంపేసైనా వాడు వెళ్ళిపోతాడు అన్నారు. నన్ను లాక్కొచ్చారు. అప్పుడే మీరొచ్చారు. అందుకే వాడి మీద కోపం మీ మీద చూపించాను. కొట్టినందుకు సారీ అన్నది. మురళి కోపంగా, ఏరా కొట్టిందా ఈ పిల్ల? అసలు ఏం తప్పు ఉందని మా వాణ్ణి కొట్టావు అని అడిగాడు. జరిగిందేదో జరిగింది, లీవ్ ఇట్ అంటాడు మధు. నేను మార్నింగ్ చంద్ర ఇంటికి వెళ్ళాను. తాళం వేసి ఉంది. పక్కన వాళ్ళు చెప్పారు వారు 4 రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్ళారు అని. ఎక్కడికంటే చెప్పలేదన్నారు. అప్పుడే అర్థమైంది చంద్ర వీర అలా కాదు, తనకి తన ఫ్యామిలీ అంటే కేరింగ్ అని. తండ్రికి తోడబుట్టిన వాళ్ళు లేరా అని అడిగాను. ఒక చెల్లి ఉందని ఈ మధ్య పెళ్లి చేశారని, అది కూడా చాలా గ్రాండ్గా చేశారని చెప్పారు. ఏ ఊరు ఇచ్చారు అని అడిగా. వైజాగ్ సైడ్ అని, ఏ ఊరో కరెక్ట్గా తెలియదని చెప్పారు. ఆ అమ్మాయి కాలేజీ చదువు మధ్యలోనే చదువు మానిపించారని తెలిసింది. అందుకే ఇప్పుడు మనం ఆ అమ్మాయి చదివిన కాలేజ్కి వెళ్తున్నాం. ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి తెలిసేమో తను ఎక్కడుందో అని కాలేజ్ దగ్గర ఆపాడు. ఆ అమ్మాయి ఏం చదివేది అని అడిగింది స్రవంతి. నాకు ఆ అమ్మాయి పేరు ఒక్కటే తెలుసు అన్నాడు మధు. మరి ఎలా కనుక్కోవడం అని అడిగాడు మురళి. చూద్దాం అని ముగ్గురు ప్రిన్సిపల్ రూమ్కేసి వెళ్ళారు. వీళ్ళు ఇచ్చిన పని చెప్పగానే ఆయన అటెండర్ని పిలిచి, సరస్వతి అనే పేరుతో ఎంతమంది మన కాలేజీలో ఉన్నారో కనుక్కో అన్నారు. అతను 20 నిమిషాల తర్వాత వచ్చి మొత్తం 12 మంది ఉన్నారు సార్ అన్నాడు. మధు లేచి, అయితే వీళ్ళలో కొత్తగా పెళ్ళై కాలేజ్ మానేసింది ఎవరో కనుక్కో. ఏ క్లాసో చెప్పు చాలు అన్నాడు. అతను వచ్చి డిగ్రీ, బీకామ్ సెకండ్ ఇయర్ అని చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ క్లాస్ జరుగుతుంది. ప్రిన్సిపల్ చూసి లెక్చరర్ క్లాస్ చెప్పడం ఆపాడు. ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వాళ్ళతో, మీలో సరస్వతికి ఫ్రెండ్స్ ఎవరు అని అడిగాడు. ఒక అమ్మాయి లేచింది. ఆయన ఆ అమ్మాయిని ఆఫీస్ రూమ్కి రమ్మని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి భయపడుతూ రావడం చూసిన మధు, సార్ మీ ఎదురుగా మేము అడిగినా తను చెప్పదేమో, అందుకని మీకు అభ్యంతరం లేకపోతే మేము తనని మీ కాలేజ్ క్యాంటీన్కి తీసుకెళ్తాం అన్నాడు. ఆయన ఓకే అన్నాడు. మధు ఆ వచ్చిన అమ్మాయితో, మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, మీ ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు అనగానే ఆ అమ్మాయి ప్రిన్సిపల్ ఏమైనా అడుగుతారేమో అని భయపడుకుంటూ వచ్చింది. కానీ మధుని చూసి ఫుల్ ఫిదా అయ్యింది. ఇంత అందమైన అబ్బాయికి నాతో ఏం పను అనుకుంటూ మధుతో వెళ్ళింది. మధు తనని కూర్చోమని తను కూర్చున్నాడు. నీ పేరు అని అడిగాడు.
నీలవేణి అంటూ తెగ సిగ్గుపడుతూ ఆ అమ్మాయి మధుని చూస్తుంది. వేరే సందర్భం అయితే మధు ఆ అమ్మాయి సంగతి చెప్పేవాడు. స్రవంతి ఆ అమ్మాయి నెత్తి మీద పీకి నువ్వెంత ట్రై చేసినా కుదరదు, అతను ఆల్రెడీ ఎంగేజ్డ్ అన్నది. మధు తనతో చూడు నీలవేణి, సరస్వతి అంటే వసంత్ నగర్ నుంచి వచ్చే అమ్మాయేగా మీ ఫ్రెండ్ అని అడిగాడు. అవును అని తలూపింది. ఆ అమ్మాయి బ్రదర్ పేరు చంద్ర కదా? అవునన్నది. తనకి అంత సడన్గా పెళ్ళెందుకు చేశారు అని అడిగాడు. అలాంటి క్వశ్చన్ వస్తుందని ఊహించని తను ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిన్నే అడిగేది అని మధు వాయిస్ పెంచాడు. మీకు సరస్వతికి ఏంటి సంబంధం? నన్నెందుకు అడుగుతున్నారు అని అడిగింది. మురళి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అడుగుతున్నాం అని చెప్పేసరికి నీలవేణికి భయం వేసింది. నువ్వేం భయపడేంత లేదు, జస్ట్ మాకు కావాల్సింది చెప్తే నిన్ను పంపేస్తామన్నాడు మధు. సరే సార్ అడగండి. ఆ అమ్మాయికి అంత అర్జెంటుగా పెళ్ళెందుకు చేశారు? సార్ నేను సరస్వతి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. సరస్వతి వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. వాళ్ళ అన్నయ్యకు చదువు అవ్వలేదు. వీర అని ఈ ఊళ్ళో రౌడీ ఉన్నాడు, వాడితో కలిసి తిరిగేవాడు సార్. మేం హై స్కూల్లో ఉండగా సరస్వతికి వేసుకోవడానికి మంచి బట్టలే లేవు. అలాంటిది ఇంటర్కి వచ్చేసరికి కొత్త బట్టలు చెప్పులు వేసుకొచ్చేది. వాళ్ళన్నే కొని ఇచ్చాడనేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయా. టీవీ ఫ్రిడ్జ్ లాంటి సామాన్లతో నిండిపోయింది. అలా పెరుగుతూ వచ్చారు. పోయిన సంవత్సరం ఇల్లు కొనుక్కున్నారు. అప్పుడు ఫంక్షన్ చేస్తే వీరా వచ్చాడు. సరస్వతి అప్పటికే చాలా మారింది, రూపు మాట అన్నీ. వీరాని చూసి ఇష్టపడింది. నాకు అన్నీ చెప్పేది. ఆ వీరా వల్లనే మాకు ఇంతటి గొప్ప స్థితి అని, అందుకే తనంటే ఇష్టమని. కానీ తనని చూస్తేనే భయపడేది. ఒకరోజు సరస్వతి ఒక్కతే ఉన్నది ఇంట్లో. ఇంతలో వీరా వచ్చాడు చంద్ర కోసం. సరస్వతికి తెలుసు వాళ్ళ అన్నయ్య అమ్మ పని మీద బయటికి వెళ్ళారు అని, ఇంకో గంట వరకు రానని. దీనికి ఆ రోజు ఎలాగైనా వీరాకి చెప్పాలి తన గురించి అనుకుంది. ఇప్పుడే ఒక 10 నిమిషాలలో వస్తాడు, మీరు కూర్చోండి అని వీరాని లోపలికి పిలిచింది. అతను రాలేదు. 10 నిమిషాలు అయ్యాక చంద్ర ఇంకా రాకపోవడంతో వీరా వెళ్ళటానికి రెడీ అయ్యాడు. సరస్వతి మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో అనుకొని మీతో మాట్లాడాలి అన్నది. వీరా విసుగ్గా నాతో ఏంటి నువ్వు మాట్లాడేది అన్నాడు. మీరంటే ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అన్నది ఒయ్యారాలు పోతూ. అంతే గుబ్బ గుయ్యమనిపించి ఇంకోసారి నా జోలికి వస్తే అని వేలు చూపిస్తూ వెళ్ళిపోయాడు. అయితే వీరా ఇదంతా చంద్రకి చెప్పి మీ చెల్లికి చదువు మాన్పించు, ముందు పెళ్లి చెయ్యి అని చెప్పాడు. అందుకే చంద్ర మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడని చెప్పి ఆపింది ఆ అమ్మాయి. సరే ఇంతకీ ఏం ఊరు ఇచ్చారు మీ ఫ్రెండ్ని అని అడిగాడు మురళి. వైజాగ్ దగ్గర అండి. తను పెళ్ళయ్యాక నీకు ఫోన్ చేసిందా? చేసింది అనగానే మధు వెంటనే అలర్ట్ అయ్యి నాకు ఆ నెంబర్ ఇస్తారా? అది మాకు సెల్ ఫోన్ లేదు కదండి, మా ఇంటి ల్యాండ్లైన్కి చేసేది అన్నది. మధు ఆత్రంగా నువ్వు ఆ నెంబర్ రాసుకోలేదా అని అడిగాడు. లేదండి. మధు ఒక్క నిమిషం ఆలోచించి మీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది. నీకే రోజు చేసింది? ఆ పిల్ల ఆలోచించి 15 రోజులైంది అనగానే మధు మురళికి ఆ నెంబర్ ఇచ్చి 20 రోజుల కాల్ డేటా చెక్ చేయమన్నాడు. ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మన్నాడు. అరగంట తర్వాత ఆ నెంబర్కి వచ్చిన కాల్ డేటా వచ్చింది. అందులో వైజాగ్ నుంచి వచ్చిన నెంబర్ని కనిపెట్టి కాల్ చేశాడు మధు. లిఫ్ట్ చేసి హలో అని వినబడేసరికి మధు సరస్వతి ఉందా అని అడిగాడు. నేనే, ఎవరు అని అడిగింది. మధు తను పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి మీ అన్నయ్య చంద్ర చేసి ఇలా పారిపోయాడు, తన కోసం వెతుకుతున్నా, మీ పేరెంట్స్ ఎక్కడా అని అడిగాడు. ఆ అమ్మాయి భయపడి సార్ మా అన్నయ్య చాలా మంచోడు, ఆ వీరాన్ని మా అన్నయ్యని చెడగొట్టాడు అన్నది. నీవు హెల్ప్ చేస్తే మీ అన్నయ్యకి సహాయం చేస్తాను కానీ సరే సార్, మా అమ్మ నాన్న నాతో ఉన్నారు. మరి మీ అన్నయ్య? తను మాతో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పలేదు సార్. 4 రోజుల మునుపు మా అమ్మ వాళ్ళని ఇక్కడికి పంపాడు. తను పని మీద వేరే ఊరికి పోతున్నానని, తను వచ్చే వరకు వాళ్ళని నా దగ్గరే ఉంచమన్నాడు. మీ అన్నయ్య ఎలాంటి పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తాడో మీకు తెలీదా అని మధు సీరియస్గా అడిగేసరికి సరస్వతి సైలెంట్గా ఉండటంతో అంటే మీకు తెలుసు. సరే వెళ్ళాక ఫోన్ చేశాడా? లేదు సార్. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎప్పుడనేది చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తాడు. సరే మీ నాన్నకి సెల్ ఫోన్ ఏమైనా కొన్నాడా? కొన్నాడు సార్. సరే ఆ నెంబర్ మీ హస్బెండ్కి సెల్ ఉంటే అది చెప్పు. అలాగే సార్. ఆ అమ్మాయి చెప్పాక నేను ఫోన్ చేశానని పొరపాటున ఎవరికి చెప్పకు, ముఖ్యంగా మీ అన్నయ్య చేస్తే మామూలుగా మాట్లాడు అని చెప్పి ఫోన్ కట్ చేసి మురళితో ఈ నెంబర్స్ అబ్జర్వేషన్స్లో పెట్టు అన్నాడు. అంతా విన్న స్రవంతి మధు గారు నాకు డౌట్, వాడు విషిని తీసుకెళ్ళి 2 రోజులైంది, ఇప్పటి వరకు అని అడగాలా వద్దా అని ఆగింది. ఇప్పటి వరకు ఏం చేసి ఉండడా అనేగా నీ డౌట్ అని మధు అడగగానే ఖచ్చితంగా ఏం చేసి ఉండడు, కానీ ఇంకో 2 రోజుల్లో ఏం చేస్తాడో చెప్పలేం.
అనగానే స్రవంతి కంగారుగా, మరి మనం ఆ లోపు వెళ్ళగలమా? అసలు ఏం చేసి ఉండడు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? నేను ఆల్రెడీ చెప్పా, వాడికి విశిష్ట మీద ఉన్న ప్రేమ పెళ్లి చేసుకునేంత వరకు తనని ముట్టుకోడు. అలా అని తీసుకెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకుంటే విశిష్ట ఏమైనా చేసుకోవచ్చు అని ఆగి ఉంటాడు. అలాగైతే మంచిదే అంటాడు మురళి. మన నెక్స్ట్ స్టెప్ మధు ఆలోచిస్తూ చంద్ర కాల్ కోసం వెయిట్ చేద్దాం అన్నాడు. మరి 2 రోజుల్లో చేయకపోతే అని మురళి అనగానే 2 రోజులు కాదు, ఇంకో 3 గంటల్లో చేయకపోతే వాడంతటా వాడే చేసేలా చేద్దాం. మురళి స్రవంతి ఆశ్చర్యంగా చూశారు. వీర బయటికి వెళ్ళడంతో విశిష్టాకి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఫోన్ ఏదైనా దొరికితే ఎంత బాగుంటుంది. వంట వాళ్ళ దగ్గర కానీ పని వాళ్ళ దగ్గర కానీ ఉందేమో అడుగుతా అనుకొని కిందికెళ్ళింది. వసుంధర విశిష్ట ఎందుకు కిందికెళ్ళిందో అర్థం కాక తనతో పాటు కిందికెళ్ళింది. విశిష్ట నెమ్మదిగా హాల్లో చూసింది. ఎవరూ లేరు. బెడ్రూమ్స్ అయితే డోర్స్ వేసి ఉన్నాయి. తను ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, లాక్ చేసి ఉన్నాయి. వసుంధర వచ్చి ఏంటి మేడం ఏం కావాలి అన్నది. షూ అని సైగ చేసింది విశిష్ట. నెమ్మదిగా కిచెన్లోకి చూసింది. వంట ఆమె పనిలో ఉంది. విశిష్ట ఆమె దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఫోన్ ఉందా అని సైగ చేసింది. ఆమెకు అర్థమైంది. లేదు అని తలూపింది. ఇంకెవరి వద్దైనా ఉందా అని అడగాలనుకొని మళ్ళీ వీరాకి చెప్తుందేమో అని ఏం అడగకుండా నేను అడిగానని వీరాకి చెప్పొద్దని సైగ చేసింది. ఆమెకు అర్థం కాలేదు. నేను అంటూ తన వైపు చేయి పెట్టి ఫోన్ అంటూ ఎడమ చెవి దగ్గర పెట్టుకొని అడిగాను అని తన నోరు చూపించి వీర హైట్ చూపించి చంద్ర లావుగా అని చూపి చెప్పొద్దు అని మళ్ళీ ఆమె నోటు మీద చేయి వేసింది. ఇదంతా చూస్తూ ఆమె నవ్వుకొని సరే అన్నట్లుగా తలూపింది. విశిష్ట బయటికి వెళ్ళదామంటే చంద్ర హాల్ ఎంట్రన్స్ డోర్ లాక్ చేశాడు. అనుకుంటూ విశిష్ట మళ్ళీ పైకెళ్ళింది. వీర రూమ్ వైపు వెళ్దామా వద్దా అని అక్కడే ఆగింది. వసుంధర వెనక్కి వచ్చి ఏంటమ్మా మీరు వెళ్ళి ఆ వంట అవన్నీ ఫోన్ అడిగారు. విశిష్ట ఏమో ఇప్పుడు తను లేడు, నాకు మా అన్నయ్య బాగా గుర్తొస్తున్నాడు, అందుకే ఆమెని అడిగా. అతనికి చెప్తుందని అంటారా అన్నది కంగారుగా. మీరంతా కష్టపడి తమిళ భాషలో సైగ చేశారు కాబట్టి చెప్పకపోవచ్చు. మీరు రాత్రి నుంచి ఇదే డ్రెస్లో ఉన్నారు, మార్చుకోండి మేడం అన్నది. నాకే డ్రెస్సు వద్దు, అసలు నాకు ఇక్కడ ఉంటే పిచ్చెక్కినట్లుంది అన్నది విసుగ్గా విశిష్ట. మీరు కొంచెం ఓపిక పట్టండి మేడం, మీకు తప్పక మంచి జరుగుతుంది అని వసుంధర అనటంతో విశిష్ట ఆమెని పట్టుకొని ఏడ్చేసింది. ఆమె ప్లీజ్ మేడం డ్రెస్ మార్చుకోండి సార్ రాకముందే అనటంతో విశిష్ట సరే తెచ్చివ్వండి అన్నది. సార్ మిమ్మల్ని తీసుకోమన్నారు కదమ్మా రండి నాతో అన్నది. నేను ఆ గదిలోకి చస్తే రాను అన్నది. నేను ఒక్కదాన్నే అంటే సార్ వస్తేమైనా అనొచ్చు, మీరు రండమ్మా అన్నది. విశిష్టకి ఇష్టం లేకపోయినా వీర వసుంధరాని కొట్టడం గుర్తొచ్చి సరే అన్నది. ఇద్దరు వీర రూమ్లోకి వెళ్ళారు. వసుంధర లైట్ వేసింది. విశిష్ట ఎదురుగా తన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. అది ఆ రోజు వీర చంద్రకి చూపించిన ఫోటో. వసుంధర అయితే నోరు తెరుచుకొని చూసింది. విశిష్ట తర్వాత అల్మారా ఓపెన్ చేసింది. 2 పెద్ద సూట్ కేసులు ఉన్నాయి. వసుంధర వాటిని తెచ్చి బెడ్ మీద పెట్టి ఓపెన్ చేసింది. ఒక దానిలో చుడిదార్స్ నైట్ డ్రెస్లు చాలానే ఉన్నాయి. ఇంకో దానిలో లంగా ఓణీలు గాగ్రాలు శారీలు ఉన్నాయి. అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. వసుంధరకి అవి చూసి మత్తిపోయింది. విశిష్ట మాత్రం మామూలుగా చూసి 2 సాదా చుడిదార్లు తీసుకొని అక్కడ గోడ మీద ఉన్న తన ఫోటో తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. వసుంధర అవన్నీ సర్దేసి విశిష్ట దగ్గరకు వచ్చింది. సార్ని చూస్తే భయం కానీ మేడం మీరంటే ప్రేమ మాత్రం బాగా ఉంది అన్నది. ఏంటి అన్ని బట్టలు కొంటే ప్రేమేనా? మా అన్నయ్యని అలా కొట్టి నన్ను ఎత్తుకురావటం ప్రేమ? నాకు తనంటే ఇష్టం లేదని తెలిసి పెళ్ళి అంటున్నాడు, అది ప్రేమ అన్నది కోపంగా. నిజమే మేడం, అలాంటి వాళ్ళం సంవత్సరానికి ఒక చీర కొనాలంటేనే గగనం. అలాంటిది అన్నీ ఒక్కసారిగా చూడడంలో అలా అనేశాను అన్నది వసుంధర. విశిష్ట ఆమెతో నాకు ఒక సాయం చేస్తావా అని అడిగింది. ఏంటి చెప్పండి మేడం. అతని వాళ్ళ రాత్రి పడుకున్న తర్వాత నాకు చెప్పు. ఎందుకు మేడం? నేను అతని ఫోన్ తెచ్చుకుంటా. అమ్మో సార్ లేస్తే ఇంకేమైనా ఉందా? నన్ను చంపినా చంపుతారు మేడం అన్నది వణుకుతూ. విశిష్టకి భయం వేసింది. కానీ ఎలాగైనా ఫోన్ సంపాదించాలి. అసలు నేను ఇక్కడ ఉన్నానని మధు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ముందు అన్నయ్య ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి, అందుకోసమైనా ఫోన్ చేయాలి అని గట్టిగా అనుకుంది. వసుంధర ఆమెతో మేడం మీరు మళ్ళీ వెళ్ళి ఇంకెవరిని అడగకండి, సార్కి చెప్పినా చెప్తారు అన్నది. మధ్యాహ్నం వసుంధర కిందికి వెళ్ళి భోజనం తెచ్చిచ్చింది. సాయంత్రం 6 గంటల టైంలో వచ్చాడు వీర. అక్కడే ఉన్న చంద్రాని పలకరించకుండా సరాసరి విశిష్ట దగ్గరికి వెళ్ళాడు. విశిష్ట డ్రెస్ చేంజ్ చేసుకొని ఉండటం చూసి హే విషి మార్చుకున్నావా డ్రెస్, ఎలా ఉన్నాయి అన్నీ అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు.
సరే ఇటు చూడు అని 2 పట్టు చీరలు, నెక్లెస్ సెట్టు, మంగళసూత్రాలు, బంగారు గాజులు అంటూ విశిష్ట ముందు పెట్టాడు. ఎలా ఉన్నాయన్నాడు విశిష్ట పక్కనే కూర్చుంటూ. అసలు వాటి వైపైనా చూడకుండానే విశిష్ట టక్కున లేచి వెళ్ళబోయింది. వీర అంతకన్నా ఫాస్ట్గా తన చేయి లాగాడు. విశిష్ట వచ్చి మంచం మీద పడింది. ఏంటి విషి, నేను ఎన్ని కొన్నా నాకేమి ఇవ్వవా? కనీసం ఎలా ఉన్నాయో కూడా చెప్పవా అన్నాడు. విశిష్ట వాటిని తీసి బయటికి విసిరేసింది. వీర విశిష్టకి దగ్గరగా వచ్చి, ఏం పర్వాలేదు, నాకు నచ్చాయి. ఇంత అందంగా ఎలా పుట్టావు విషి? కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో. నిన్ను పక్కన పెట్టుకొని ఏం చేయకుండా ఉండటం నా వల్ల కావట్లేదు. ఒక్క ముద్దు అని విశిష్ట తల పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. విశిష్టకి అంత బాధలో మధు గుర్తొచ్చాడు. సమస్య వచ్చినప్పుడు పారిపోకూడదు, దాని అంతు చూడాలి అని తన మాటలు గుర్తొచ్చాయి. ఇంకా క్షణం ఆలస్యం చేసినా తను అపవిత్రం అవుతుంది అంతే. వీర తన పెదవులని విశిష్టకి దగ్గర తేగానే ఫట్టమని చెంప మీద పీకింది. ఊహించని ఆ పరిణామానికి వీర షాక్ అయ్యాడు. అప్పుడే వీరతో ఏదో పని ఉందని వచ్చిన చంద్ర కూడా ఆశ్చర్యంగా చూశాడు. వీర పట్టరాని కోపంతో, నన్ను కొడతావా? ముద్దు పెట్టుకోకుండానే అంత కోపం వచ్చిందా? సరే చూడు నేనేం చేస్తాను అని విశిష్టానెత్తి భుజం మీద వేసుకున్నాడు. తన రూమ్ వైపు వెళ్ళబోతూ బయట నిల్చున్న చంద్రాని చూసి, నువ్వు కిందికి వెళ్ళు అన్నాడు పెద్దగా. చంద్ర ఒక్క నిమిషం దాన్ని దించు అన్నాడు. వీర ఏం వినకుండా విశిష్టాన్ని తన రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేశాడు చంద్ర మొహం మీద. వీర విశిష్టాన్ని బెడ్ మీదకి దించుతాడు. వీర దగ్గరకు వస్తుంటే విశిష్టకి గుండెల్లో వణుకు మొదలైంది. వీర విశిష్ట చున్నీ లాగేశాడు. విశిష్ట మంచం దిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వీర తన కుడి చేతిని వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా వదలకుండా డ్రెస్సు వెనుక థ్రెడ్ లాగాడు. తెల్లని శంఖం లాంటి మెడ చూసి మతిపోయింది. చెయ్యి వదిలి నడుం పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. విశిష్టకు అర్థమైంది, ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే వీడు తన జీవితాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు తను చావటం ఖాయం. ఒకసారి కళ్ళ ముందు అమ్మ, నాన్న, అన్నయ్య, మధు మెదిలారు. అంతే, ఎక్కలేని ధైర్యం వచ్చింది. వీర కౌగిలించుకోవడానికి చేతులు వేయగానే బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసింది. దాంతో ఆ విసిరికి మంచం మీద పడ్డాడు. వీర లేచేలోపు తలుపు గడియ తీసి బయటకు వెళ్ళి డోర్ తీసుకొని బయటకు పరిగెత్తింది. బయట నిలబడిన చంద్రకి ఏం అర్థం కాలేదు. విశిష్ట వెనుక థ్రెడ్ ముడివేసి కిందికి పరిగెత్తింది. ఎంట్రన్స్ డోర్ తీసే ఉండటంతో బయటికి పరిగెత్తింది. గార్డెన్ దాటి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వరకు వెళ్ళి అవి తీయడానికి ప్రయత్నించింది, కానీ రాలేదు. లోపల వీర డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు. కిందికి వెళ్ళేసరికి విశిష్ట గేట్స్ లాగే ప్రయత్నం చూసి అవి రావు అని అరిచాడు. చంద్ర, వసుంధర, మిగతా పని వాళ్ళు అరుపులకి బయటకు వచ్చారు. వీర విశిష్ట చేయి పట్టుకొని లాక్కొచ్చాడు. హాల్లో సోఫా మీద కుదేశాడు. ఎక్కడికి? హా, చెప్పు ఎక్కడికి అని గట్టిగా గదమాయించాడు. ఏంటి, నన్ను కొడతావా? సూటిగా నా కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేదు నీకు. అలాంటిది నన్ను తోసి నా నుంచి తప్పించుకుందామనా? నిన్నెవ్వడూ కాపాడలేడు. పెళ్ళయ్యాకే నిన్ను తాకాలనుకున్నా, అది తప్పు అని అర్థమైంది. ముందు నీ పొగరనిచ్చి అప్పుడు పెళ్ళి అని దగ్గరకొచ్చాడు. విశిష్ట లేచి, ఏం చేస్తావు? ఛీ, నువ్వు అసలు మనిషివైతేగా నీకు ఇలాంటి దారుణమైన ఆలోచనలే వస్తాయి. నేను చావనైనా చస్తా, కానీ నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడే చెప్తున్నా విను. ఐ హేట్ యూ. నువ్వంటేనే అసహ్యం అన్నది కోపంగా. వీరా, ఆహా, ఎన్ని మాటలు! ఎక్కడిది ఈ ధైర్యం? ఆ మధుకర్ గాడు చెప్పాడా? అవును, తనే నేర్పాడు. ఐ లవ్ హిమ్ అన్నది. వీరాకి అలా చెప్పడం విపరీతమైన కోపం వచ్చింది. విశిష్ట జుట్టు పట్టుకొని, ఏంటి లవ్వా? రాని నా కొడుకుని ఎలా చంపుతానో చూద్దు కానీ. విశిష్ట కూడా ఎక్కడ తగ్గకుండా, ఏంటి నువ్వు చంపేది? తను వస్తే చచ్చేది నువ్వే. అయినా నీకు తనంటే భయం కాబట్టే తను నా పక్కన లేనప్పుడు ఎత్తుకొచ్చావు అన్నది. వీర విశిష్ట జుట్టు వదిలి, నాకు భయమా? వాడొస్తే నీ ముందే వాడిని చావగొట్టి వాడి కళ్ళ ముందే తాళి కడతా. తర్వాత నువ్వేం చేసినా లాభం లేదు, చివరికి చద్దామన్నా చావనీయను అని తన రూమ్లోకి వెళ్ళాడు. చంద్ర వీర వెనకే వెళ్ళాడు. వీర బీర్ బాటిల్ తీసుకొని గటగట తాగేశాడు. సిగరెట్ తీసి తాగాడు. వీర, పొద్దున నువ్వు బయటకు వెళ్ళాక అలెక్స్ కాల్ చేశాడు. అర్జెంటుగా మాల్ కావాలంటున్నాడు. వీర అదేమీ వినటం లేదు. 3 సిగరెట్లు ఒకదాని తర్వాత ఒకటి తాగుతూ చంద్ర చెప్పేదేది చెవికి ఎక్కించుకోవడం లేదు. అది గమనించిన చంద్ర, రే నిన్నే, వింటున్నావా అని గట్టిగా అడిగేసరికి అసలే విశిష్ట మీద కోపంగా ఉన్న వీరాకి చంద్ర అలా అరవటం ఇంకా కోపం పెంచింది. తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళరా అన్నాడు సీరియస్గా. రే, ముందు నేను చెప్పేది విను. అలెక్స్ వాళ్ళు అడిగింది నిన్ను, నాకెప్పుడు ఏ డీలింగ్స్ వద్దు అన్నాడు వీర. ముందు ఆ మధుకర్ సంగతి తేల్చాలి. విశిష్టాన్ని పెళ్లి చేసుకున్నాకే నేను ఏ డీలింగ్ అయినా చేసేది అన్నాడు. అయితే ఏంటి, ఇప్పుడు వెళ్ళావా?
లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా అన్నాడు బెదిరింపుగా. వీరాకి చంద్ర అలా బెదిరించడం అస్సలు నచ్చలేదు. రేయ్, ముందు నువ్వు ఇక్కడ నుంచి దొబ్బై, నాకు తిక్క రేగితే అంటూ చంద్రాని బయటికి తోశాడు. చంద్ర కింద పడ్డాడు. వీర డోర్ వేశాడు. చంద్ర పైకి లేచి ఏదో నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి కిందికి వెళ్ళాడు. మధు, మురళి, స్రవంతి పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. స్రవంతి అప్పటికి 10-15 సార్లు అడిగింది చంద్ర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి అని. అప్పటిదాకా ఏం మాట్లాడాలని మురళి మధుతో, నువ్వు 3 గంటల్లో వాడు ఫోన్ చేయకపోతే వాడి ఫోన్ చేసేటట్టుగా ఏదో చేస్తా అన్నావు, మధ్యలో 2 గంటలు ఎక్కడికో వెళ్ళి వచ్చావు, మనం అనుకున్న 3 గంటలు దాటి సాయంత్రం అయింది, ఇప్పుడెలా అన్నాడు. మధు వాచ్ చూస్తూ 10 నిమిషాలు ఆగు అన్నాడు. మధు అన్నట్లు 10 నిమిషాల తర్వాత చంద్ర వాళ్ళ నాన్న నెంబర్కి ఫోన్ వచ్చింది. అంతే, అందరూ అలర్ట్ అయ్యారు. 3-4 రింగుల తర్వాత చంద్ర వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి చంద్ర, నాన్న ఎలా ఉన్నావు? మధు సిగ్నల్ ట్రేస్ చేస్తున్నాడు. చంద్ర వాళ్ళ నాన్న, నేను బాగానే ఉన్నానురా అయ్యా, నువ్వెట్లున్నావు అని అడిగాడు. నేను బాగానే ఉన్నా, అమ్మకివ్వు నాన్న అన్నాడు. మధు ఎస్ అని పెద్దగా అరిచి, మురళి నువ్వు వాళ్ళు మాట్లాడుకునేది రికార్డ్ చెయ్యి, ఐ విల్ కమ్ అంటూ బయటికి వెళ్ళాడు. చంద్ర వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ చెల్లితో మాట్లాడాడు. మురళి కేర్ఫుల్గా వింటున్నాడు. ఆ అమ్మాయి అడిగింది, అన్న ఎక్కడున్నావు అని. ఎక్కడున్నా ఇంకో వారంలో వస్తా అన్నాడు. వీర ఏమైనా మారాడా? ఆ కోపం పొగరు ఏమైనా తగ్గినాయా అని అడిగింది. వాడు మారేదేముండదు అన్నట్లు వీరాకి పెళ్ళి అన్నాడు చంద్ర విసుగ్గా. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా, పెళ్ళా, ఇదెప్పుడు అని అడిగింది. ఎప్పుడైతే ఏ కానీ నీ అకౌంట్కు 5 లక్షలు వేశాను, ఇంకా అమ్మాయి ఆగలేక, అన్నా నువ్వు ఆ వీరాని వదిలే వచ్చేయి, లేకపోతే నువ్వు వాడితో జైలుకి వెళ్తావు, నా మాట విను అన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జైలు ఏంటి అని చంద్ర అనగానే, అది మరి ఏమైంది అన్నాడు చంద్ర ఆత్రంగా. వీరా ఇలా చేస్తాడా అని అడిగింది భయంగా. చంద్రకి అనుమానం వచ్చి, ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఆ అమ్మాయి మధు తను ఫోన్ చేసిన విషయం చెప్పొద్దని గట్టిగా చెప్పడంతో, లేదు నువ్వు అమ్మ వాళ్ళని ఇక్కడ వదిలావు కదా, అందుకే మీరిద్దరు ఏమైనా చేయకూడని పనులు చేసి దాక్కున్నారేమో అని కవర్ చేసింది. అదేం లేదు, నేను మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఈలోపు మధు వచ్చి, మురళి క్విక్, వీర విశిష్టాన్ని కాజీకోడ్లో ఉంచాడు. ఇంకో అరగంటలో చెన్నై ఫ్లైట్, అక్కడి నుంచి కనెక్షన్ ఫ్లైట్ ఉంది అక్కడికి అని ఫాస్ట్గా బయటకు వచ్చాడు. స్రవంతి నేను అన్నది. చూడు స్రవంతి, ఈరోజు నువ్వు మాతో వస్తానంటే నేను బాధలో ఉండి ఆపలేదు. ఇక్కడ దాకా ఉన్నావు చాలు. విశిష్టాన్ని వెతకడానికి నన్ను మోటివేట్ చేసింది నువ్వే. అది ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఇప్పుడు ఫుల్ బ్యాలెన్స్తో చెప్తున్నా, వీరని పట్టుకోవడం అంత ఈజీ కాదు, చాలా రిస్క్. సో ఆగిపో. రేపు ఈ టైంకి నీ బెస్ట్ ఫ్రెండ్ విశిష్ట నీ ముందు ఉంటుంది అన్నాడు. స్రవంతికి ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా అని అడిగింది. అవును అని తలూపి వెళ్ళిపోయాడు మధు. వీర రాత్రి 10 గంటలు దాటాక బయటకు వచ్చాడు. విశిష్ట రూమ్ చూస్తే డోర్ లాక్ చేసి ఉంది. కిందికి వచ్చి చూస్తే చంద్ర, వసుంధర టీవీ చూస్తున్నారు. వంట మనిషి నిద్రపోతుంది. వీరాని చూసి చంద్ర ఏం మాట్లాడలేదు. వసుంధర పైకి లేచి, అన్నం పెట్టమంటారా అని అడిగింది. వీర వద్దు అని తలుపి, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆమె విశిష్ట రూమ్కి వెళ్ళి డోర్ కొట్టింది. విశిష్ట తలుపు తీసి ఆమెని చూసి, ఏంటి అన్నది. నిద్రపోదామని అనగానే సరే అని ఆవిడ రాగానే డోర్ లాక్ చేసింది. విశిష్టకి చాలా ఇరిటేటింగ్గా ఉంది. రకరకాల ఆలోచనలతో సతమతం అవుతుంది. మధు అసలు వెతుకుతున్నాడా లేదా? నేను ఇక్కడున్నానని ఎలా తెలుసుకుంటాడు? ఇంకా లాభం లేదు. ఇవాళ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అందుకు ఈ వసుంధర హెల్ప్ తీసుకోవాలి. కానీ ఎలా? మెయిన్ ఎంట్రన్స్ గేట్ లాక్ ఉంది. ఎలా? పైనుంచి ఎక్కితే అమ్మో, పడితే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? మహా అయితే దెబ్బలు తగులుతాయి అంతేగా. ఇవాళ నా టైం బాగుండి వాడి నుంచి తప్పించుకున్నా ప్రతిసారి కుదరదు. వాడు వదలడు. రేపు ప్లాన్ మార్చినా మారుస్తాడు. ఇలా ఆలోచిస్తుంది. కింద వీరాకి తలంతా పట్టేసింది. చంద్రతో, రే ఆ వంట ఆమెని లేపి మజ్జిగివ్వమను అన్నాడు. చంద్ర కదలలేదు. నీకేరా చెప్పేది అన్నాడు అసహనంగా. చంద్ర ఇంచు కూడా కదలకపోవడంతో కోపం వచ్చింది అని అర్థమైంది. వీర లేచి వంట మనిషిని లేపాడు. ఆమె లేచి మజ్జిగిచ్చింది. అది తాగి హాట్ వాటర్తో హెడ్ బాత్ చేసి వచ్చాడు. ఇంకా చంద్ర అక్కడే ఉండటం చూసి, రేపు మార్నింగ్ పెళ్ళి అన్నాడు. ఆహా అని ఊరుకున్నాడు చంద్ర. వీర విసుగ్గా, అదేంట్రా, నేను అంత పెద్ద విషయం చెబితే నువ్వు అలా అంటావు అన్నాడు. మరి ఆనందంగా చిందులేయమంటావా? నా మాట వింటున్నావా? అసలు నిన్ను కాదు విశిష్టాన్ని అనాలి అన్నాడు కోపంగా. వీర బ్రుకుటి ముడి వేస్తూ, మధ్యలో తనేం చేసింది అన్నాడు. చాలానే చేసింది. మన ముగ్గురిని విడదీసింది. అసలు తనని లైఫ్లోకి రాకపోతే మధుకర్ వచ్చేవాడు కాదు. వంశీ నుండి తన వైపు తిప్పుకునేవాడు కాదు. ముగ్గురం ఇది వరకులా హాయిగా ఉండేవాళ్ళం.
చూడు, ఆ మధుకర్ గాడు వచ్చింది నా కోసం. మధ్యలో విశిష్ట ఉన్నా లేకపోయినా వంశీని ట్రాప్ చేసేవాడు అని వీర అనగానే చంద్ర వెటకారంగా, ఓహో సరే, మరి నువ్వు నిన్న డీల్ గురించి చెప్తే ఎందుకు వద్దన్నావు? ఇందాక అలెక్స్ ఫోన్ చేశాడు, మాల్ కావాలని అర్జెంట్ అని చెప్పా. వింటేనా? నువ్వు వింటేనా అనగానే, అబ్బా దొబ్బకరా, ఇప్పుడు ఏమంటావు? వింటావా మరి నేను చెప్పింది అన్నాడు చంద్ర. నేను వినేట్టుగా చెప్పు, నాకు నచ్చనిది చెప్పకు అన్నాడు వీర. విశిష్టాన్ని వదిలే అన్నాడు చంద్ర. వీర కోపంగా, ఏం మాట్లాడుతున్నావు? విశిష్టాన్ని వదిలేయటమా? అవును, ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడటం లేదు. నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నా నీతో కాపురం చేయదు. సరే, ఆ కాపురం కూడా నువ్వే బలవంతంగా చేసినా ఎప్పుడైనా ఆ మధుకర్ వచ్చిన వాడితో వెళ్ళిపోతుంది అనగానే వీర లేచి, వాడు బ్రతికుంటేగా ఇది వెళ్ళేది అన్నాడు. ఏం చేస్తావు? చంపుతావా? వద్దురా, ఇప్పటికే ఎన్ని చేశావు అని ఆవేశంగా. ఇప్పుడు వాడు పోలీస్ ఆఫీసర్, వాడిని చంపడం అంత తేలిక కాదు. ప్లీజ్ రా, నా మాట విను. నిన్ను ఫాలో అయ్యారన్నావే, వాళ్ళు చెప్పిన డీలు అలెక్స్ చెప్పింది చెయ్యి. ఇక్కడ నుంచి ఎలాగైనా దుబాయ్కి చెక్కేద్దాం, లైఫ్ లాంగ్ అక్కడే ఉందాం. నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నాడు. వీర నవ్వుతూ, పిచ్చోడా, నేను చేసేది అదే. కాకపోతే నాకు అమ్మాయి ఇక్కడ నచ్చింది. తను ఎంత అందంగా ఉంటుంది, ఎంత సంపాదించినా అలాంటి అందమైన భార్య లేకపోతే ఏం లాభం అన్నాడు. చంద్ర తల కొట్టుకుంటూ, బాబు, విశిష్ట ఒక్కతే కాదు, ప్రపంచంలో అందగత్తే. ఈమెకు మించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అనగానే, అయితే ఆ 1,00,000 మందిని నువ్వే చేసుకో. ఇంకా నువ్వేం చెప్పకు. రేపు మార్నింగ్ పెళ్ళి. ఎల్లుండి నువ్వు చెప్పిన డీలింగ్స్ పూర్తి చేశాక మధుకర్ సంగతి చూస్తా. వాడు విశిష్ట ఎదురుగా పైకి పంపి అప్పుడు నువ్వు అన్నట్లు దుబాయి, నేను విశిష్ట, నువ్వు, అర్థమైందిగా. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా పడుకో. 6ంటికి బయలుదేరాలి అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. చంద్ర సోఫాలో కూలబడుతూ, వీడు మారడు వినడు. విశిష్టాన్ని రేపు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. మధుకర్ని వదలడు. దీనంతటికీ ఒక్కటే మార్గమని ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెన్నై ఏరోప్లేన్ ఎక్కారు మధు, మురళి. మధుకే టెన్షన్గా ఉంది విశిష్ట గురించి. ఇప్పుడు చెప్పు మధు, చంద్ర ఎలా ఫోన్ చేశాడు అని అడిగాడు మురళి. కాదు, నువ్వెలా చేయించావు ఫోను వాడి చేత అని అడిగాడు. మధు ఇలా చెప్పాడు. ముందు నేను చంద్ర వాళ్ళ చెల్లెలు ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ కాల్ డేటా చెక్ చేశా. విశిష్టాన్ని కిడ్నాప్ చేసే ముందు రోజు కాల్ చేశాడు చంద్ర వాళ్ళ చెల్లెల నెంబర్కి. తర్వాత వాడు ఎప్పుడు చేస్తాడో తెలీదు. ఇవాళ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆల్రెడీ విశిష్ట విషయంలో ఒకసారి దెబ్బతిన్నా. వంశీ నాకు వాళ్ళు చేసిన యాక్టివిటీస్ గురించి చెప్పాడు అన్నా కదా. అసలు మీకు పలానా చోటు మాల్ ఇవ్వాలి అని ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారని అడిగాను. అవన్నీ వీరా చూసుకుంటాడని తనకేమీ తెలియదని చెప్పాడు. కానీ కేకేకెఫ్లో చోటు అనేవాడు వీరాకేదో సంబంధం ఉందని చెప్పాడు. అందుకే నేను ఆ చోటుని కూడా ఫాలో అయ్యాను. వాడు చాలా గట్టివాడు. వాడే ఎక్కువగా వీరాకి డీలింగ్స్ ఇప్పించేది. ఇలాంటి పనులు చేయడానికి ఆ కెఫేలో చేరాడు. మురళి ఆశ్చర్యంగా, ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పట్టావురా? అయినా వీళ్ళు ఆ కెఫేలో ఇంత చేస్తుంటే మరి ఆ కెఫే ఓనర్కి ఏం డౌట్ రాలేదా అని అడిగాడు. అదే బాధ కలిగించే విషయం. ఆ కెఫే ఓనర్ మనకి తెలుసు అన్నాడు మధు. మురళి ఆశ్చర్యంగా, అవునా, ఎవరు అని అడిగాడు. మధు, మనం డిపార్ట్మెంట్లో చేరిన కొత్తలో మనం ట్రైనింగ్లో చేరాం కదా. అప్పుడు మనం మార్నింగ్ జాగింగ్ తర్వాత డైమండ్ కెఫేలో లెమన్ టీ తాగేవాళ్ళం కదా. ఆ కెఫే ఓనరు నటరాజన్ అని ఉండేవాడు. అవును, ఆయన కూడా మనతోనే తాగేవారు. మనతో చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉండేవాడు అని గుర్తు చేసుకున్నాడు మురళి. మధు కంటిన్యూ చేస్తూ, ఆయనదే ఈ కెఫే కూడా. నేను వంశీ చెప్పాక ఆ చోటు గురించి తెలుసుకుందామని నేను విశిష్టతో కలిసి బయటకు వెళ్ళిన రోజు ఫోన్ వచ్చింది. కేకే కెఫే ఓనర్ని ఎవరో చంపారని మన ఇన్ఫర్మేషన్ ఫోన్ చేశాడు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ ఓనర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. నేను ఆయన గుర్తుపట్టాను. చాలా బాధేసింది. అందులో పనిచేసే వాళ్ళు తెగ ఏడుస్తుంటే ఆ చోటు అనేవాడు మాత్రం మామూలుగా ఉన్నాడు. ఆ రోజు వాడిని ఫాలో అయ్యా. ఫుల్ మందు కొట్టి రూమ్కి వెళ్ళి పట్టుకున్నా. అసలు ఎంత అడిగినా చెప్పలేదు. ఎంత టఫ్ అని వాడిని నా స్టైల్లో అడిగా. అప్పుడు చెప్పాడు. నీ స్టైల్లోనా? ఉన్నాడా పోయాడా అని అడిగాడు. ఉన్నాడు, నా కస్టడీలో. వంశీ చెప్పినట్టే వాడు వీరాకి మాల్స్ డీటెయిల్స్ చెప్పాడు. తర్వాత వీరాగాడే రిస్క్ చేస్తాడు. వీడికి కమిషనర్ బాగా ఇస్తాడు. వాళ్ళ ఓనర్కి వీడి మీద డౌట్ వచ్చింది. మర్యాదగా కెఫే వదిలి వెళ్ళమన్నాడు, లేకపోతే పోలీసులకి కంప్లైంట్ ఇస్తా అన్నాడని. వీడు వీరాకి చెప్పాడు. అంతే, వాడు రెండో ఆలోచన లేకుండా చంపేయమన్నాడని చంపేశాడు. మనం ఆ నటరాజన్ గారితో స్పెండ్ చేసిన మెమొరీస్ గుర్తొచ్చి నేను కోపంతో వాడిని చావకొట్టి వదిలేసా. వాడు కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, స్పృహలో లేడు. అయితే చంద్ర నుంచి ఫోన్ రాలేదు కాబట్టి నువ్వు అడిగావు, మధ్యలో ఎక్కడికి వెళ్ళావు అని.
వీడికి వీర ఎక్కడున్నాడో తెలిసి ఉంటుందనుకొని వాడిని చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళాను. వెధవకి ఇవాళ మధ్యాహ్నం స్పృహ వచ్చింది. డాక్టర్లు నాకు ఫోన్ చేద్దాం అనుకుంటే నేనే వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందంటే మధుని చూసి చోటుకి పల్స్ రేట్ తగ్గింది. భయపడ్డాడు. అప్పుడే అడిగాడు వీర ఎక్కడ. వాడు వణుకుతూ నాకు తెలియదు సార్. సరే లాస్ట్ సారి మీ ఇంట్లో వాళ్ళని తలుచుకో అంటూ గన్ తీశాడు మధు. నువ్వు నటరాజన్ గారిని చంపిన రోజు లేపేయాల్సింది, తప్పు చేశా అంటూ గన్ నోట్లో పెట్టాడు. వాడు చెప్తా అని సైగ చేశాడు. మధు గన్ తీశాడు. సార్ వీర ఎక్కడికి వెళ్ళాడో నిజంగా తెలీదు. తనకేమైనా మాల్స్ గురించి మాత్రమే చెప్పాలి. అది కోకుండా ఇంకేం అడిగినా ఊరుకోడు. తన వ్యక్తిగత వివరాలు అస్సలు తెలియదు సార్ అన్నాడు. మధు 2 నిమిషాలు ఆలోచించి సరే ఆ వీర ఎవరికి ఎక్కువగా మాల్స్ ఇస్తాడు అని అడిగాడు. ఎవరంటే చెప్పలేను కానీ ఎవరికి ఇవ్వాలో అని వీరాకి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకడు అలెక్స్, రెండోవాడు గోవింద్ అన్నాడు. సరే వాళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు. వాడు ఉన్నాయి సార్, నా రూమ్లో ఒక పుస్తకంలో ఉంటాయని. కానీ మధు లేచి డాక్టర్తో వీడు నాతో రావాలి, మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. ఆ డాక్టర్ ఈ పరిస్థితుల్లో ఇతను కదలకూడదు, అంబులెన్స్ అయినా కష్టం అవ్వచ్చు అనగానే రే ఈ రూమ్కి వెళ్తున్నా, అక్కడ వాళ్ళ నెంబర్స్ దొరక్కపోతే నీకు ఇవాళ నా చేతిలో చావు తప్పదు అని వార్నింగ్ ఇచ్చి వాడు రూమ్కి వెళ్ళాడు. రూమ్ తాళాన్ని 2 దెబ్బలతో పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. రూమ్ మొత్తం వెతికాక ఒక షెల్ఫ్లో బుక్ దొరికింది. దానిలో నెంబర్ దొరికింది. వెంటనే ముందు గోవింద్ అనే వాడికి చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. అలెక్స్కి చేశాడు. 3 రింగ్స్ తర్వాత హలో అని వినబడి గొంతు మార్చి అన్నా నేను చోటు నువ్వేంటి ఈ టైంలో? అది అర్జెంటుగా మాల్ కావాలి, డబ్బులు వస్తుంది, కాకపోతే కొంచెం రిస్క్ అవుతుంది అన్నాడు. అవునా, మరి ఫోన్లో చెప్తావే, నా దగ్గరికి రా అని కాల్ కట్ చేశాడు. దుష్షెట్ అనుకొని మళ్ళీ చేశాడు. అవతల అలెక్స్ విసుగ్గా చోటు ఏంటి మళ్ళీ కలవడం కుదరదన్న పోలీసులో నిఘా పెరిగింది, వీరాకి కాల్ చేసా అందలేదు, అందుకే నీకు చేసినా అన్నాడు. అలెక్స్ 2 నిమిషాలు ఆలోచించి సరేలే నా దగ్గర చంద్ర నెంబర్ ఉంది, నేను చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఇంతవరకు మధు చెప్పగానే మురళి మరి చంద్ర చేస్తాడని గ్యారంటీ ఎలా నీకు అన్నాడు. మధు ప్రేమ పెళ్ళి అని తన పనిని పక్కన పెట్టింది వీర, చంద్ర కాదు. ఈ అలెక్స్ అనేవాడు ఖచ్చితంగా చంద్రకి ఫోన్ చేస్తాడు మాల్ కావాలని. అప్పుడు చంద్ర వీరని వెళ్ళమంటాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయంటే అందులో రిస్క్ ఉంటుంది. కేవలం వీర మాత్రమే తెచ్చి అలెక్స్ ఇవ్వగలడు. సో చంద్ర అడగగానే వీర వెళ్ళనంటాడు. ఇప్పుడు నేను ఊహించింది నిజమైతే వీర చంద్ర గొడవ పడతారు అన్నాడు. అలా గొడవ పడినప్పుడు మనిషి అనే వాడికి ఫ్యామిలీ గుర్తొస్తుంది. తను ఖచ్చితంగా చేస్తాడని ఊహించా. అంతేకాదు ఈ అలెక్స్ గోవింద్ నెంబర్స్ కూడా కాల్ డేటా చెక్ చేయమన్నాను. కానీ నేను ఏ నెంబర్ నుంచి చేశానో ఆ నెంబర్ నుంచి చంద్రకి ఫోన్ వెళ్ళలేదు. అలా వెళ్ళి ఉంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. దాంతో చంద్ర చేసే వరకు నేను ఆగాను అన్నాడు. అలా జరిగితే విశిష్ట మీద కోపం చూపిస్తాడేమో వీర అనగానే వీర కాదు చంద్ర అన్నాడు మధు. అయ్యో మరి ఎలా అన్నాడు మురళి ఆత్రంగా. ఏం కాదు, వెళ్తున్నాంగా అని మధు కళ్ళు మూసుకున్నాడు. విషయ వస్తున్నా, ఈలోపు వాడు నిన్ను ఏదైనా చెయ్యాలని చూడొచ్చు, ఎదురు తిరుగు, ధైర్యంగా ఉండు నా కోసం అని అనుకున్నాడు లోపల. మంచం మీద కూర్చొని కొనికిపాట్లు పడుతున్న విశిష్ట ఉన్నట్టుండి లేచి వసుంధరాని లేపింది. ఆమె లేచి ఏంటి మేడం అన్నది. విశిష్ట ఆమెని పైకి లేపి నేను వెళ్ళిపోతున్నాను, మీరు నాతో వస్తారా అని అడిగింది. ఆమెకి నిద్ర మత్తు వదిలింది. మీరు వెళ్తారా ఎక్కడికి అన్నది కంగారుగా. మా ఇంటికి, ముందు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, తర్వాత చూడాలి, మీరు నాకు హెల్ప్ చేయండి. ఒక్కసారి నా మధు దగ్గరికి వెళ్తే ఈ వీర మనల్ని ఏం చేయలేడు అన్నది. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. విశిష్ట మొహమాటంగా మీ దగ్గర డబ్బులుంటే తీసుకురండి అన్నది. ఆమె ముందు మీరు దిగి ఎవరైనా ఉన్నారేమో చూడండి, నేను వీర సార్ రూమ్కి తాళం పెట్టి వస్తాను అన్నది. విశిష్ట సరేనని కిందికి వచ్చింది. ఎంట్రన్స్ డోర్ లాక్ చేసింది. నెమ్మదిగా కిచెన్ వైపు వెళ్ళింది. అక్కడి నుంచి బయటికి వెళ్ళే డోర్ తీయాలని చూసింది కానీ రాలేదు. డోర్స్ అన్నీ లాక్ అయి ఉన్నాయి. విశిష్ట అని వినబడి దడుచుకొని వెనక్కి చూసింది. చంద్ర నిలబడి ఉన్నాడు. విశిష్ట భయపడి ఏం మాట్లాడలేదు. ఏంటి పారిపోవాలనా? అది వీరా నుంచి నీ వల్ల కాదు అని నవ్వాడు. అయినా పారిపోవడానికి వెళ్ళేదానివి, ఇదేం ఊరు, వెళ్ళటానికి డబ్బులేం చూసుకోవా అని అడిగాడు. అర్ధరాత్రి అయింది, ఎక్కడికి వెళ్తావనగానే విశిష్టకు అర్థమైంది ఇంకా తప్పించుకోలేనని. చా అనుకుంటూ పైకి వెళ్ళబోయింది. చంద్ర ఆగు, నువ్వు వెళ్ళలేవు అన్నా కానీ నేను హెల్ప్ చేయను అనలేదే అన్నాడు. విశిష్టకి ఆనందంతో ఆశ్చర్యం కలిగింది. నిజంగానా, నాకు హెల్ప్ చేస్తారా అని అడిగింది. చంద్ర అవుననగానే విశిష్ట అయితే ఉండండి, వసుంధరాని కూడా తెస్తాను అన్నది. చంద్ర ఆశ్చర్యంగా ఇప్పుడు తనెందుకు అన్నాడు. తనని లేపాను నాతో రమ్మని అని విశిష్ట అనగానే
చంద్ర తల కొట్టుకుంటూ, నీ ఎంకమ్మ ఎంత పని చేశావు? పెళ్ళికి వెళ్తూ పిల్లిని తీసుకెళ్ళినట్లు దానికి చెప్పావా? అది వెళ్ళి వీరాకి చెప్పి ఉంటుంది. వాడే నిమిషమైనా రావచ్చు, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, రేపు నిన్ను తప్పించే బాధ్యత నాది అన్నాడు. విశిష్టకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఆలోచించే టైం లేదు, నువ్వు ముందు రూమ్కి వెళ్ళు అన్నాడు. విశిష్ట ఇంకేం ఆలోచించకుండా గబగబా రూమ్లోకి వెళ్ళింది. అక్కడ వసుంధర లేదు. వీర రూమ్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి. అంతే, టక్కున మంచం ఎక్కి నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుంది. వీర కిందికెళ్ళి చూశాడు. తలుపులు వేసే ఉన్నాయి. చంద్ర తన రూమ్లో పడుకొని ఉన్నాడు. వసుంధరతో విశిష్ట ఏది అని అడిగాడు. తను కిందికి వచ్చింది సార్ అన్నది. వీర అన్ని రూమ్స్ చెక్ చేసి బయటకు వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. వెంటనే విశిష్ట రూమ్లోకి వెళ్ళి చూశాడు. అంతే, అక్కడ విశిష్ట పడుకొని ఉండటం చూసి వసుంధరాని తన రూమ్లోకి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు వీర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.